నాన్ వెజ్ అయినా అదనపు రుచి, వాసన కోసం కొత్తిమీరను మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్తిమీర కేవలం రుచి పెంచడంలోనే కాకుండా దీనివల్ల శరీరానికి పలు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొత్తిమీర రసాన్ని తాగడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన సీసం, అల్యూమినియం, కాడ్మియం, పాదరసం లాంటి ఖనిజాలు బయటకు వెళ్తాయి. ఇవి ఒంట్లో ఉండటం వల్ల హార్మోన్ల సమతుల్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కొత్తిమీర రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కొత్తిమీర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో దీనిని తీసుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. కొత్తిమీరను నీళ్లలో మరిగించి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, మెగ్నీషియం మన శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్తిమీర రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ రసంతో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. కొత్తిమీరలో ఉండే పొటాషియం కారణంగా రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగవుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి కూడా కొత్తిమీరలో పొటాషియం దోహదపడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూస్తుంది. కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కొత్తిమీర జ్యూస్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు కలిగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు కొత్తిమీర జ్యూస్ తాగాలి. దీన్ని తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉండి షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంటాయి. ఒంట్లో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ కొత్తిమీర జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. కాలేయ పనితీరు మెరుగుపర్చడంలో కొత్తిమీర రసం తర్వాతే ఏదైనా కూరలు, సలాడ్లలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు కొత్తిమీర నీళ్లు తాగాలి. ఇందుకోసం కొత్తిమీరను నీటిలో వేసి మరిగించాలి. రసం సగం ఉన్నప్పుడు దానిని ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీన్ని రోజుకు 2 సార్లు త్రాగాలి. కండరాల క్షీణత, ఆర్థరైటిస్, గుండె జబ్బులతో పాటు అల్జీమర్, కొన్ని రకాల క్యాన్సర్లతో కొత్తిమీర జ్యూస్లోని యాంటీ ఆక్సిడెంట్లు పోరాడతాయి. నిద్రలేమితో బాధపడేవారికి, తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారికి కొత్తిమీర జ్యూస్ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. యాంగ్జైటీని తగ్గించే మందుగానూ కొత్తిమీర రసం ఉపయోగపడుతుంది. కొత్తిమీర రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర రసం మేలు చేస్తుంది. కొత్తిమీర రసం తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు కొత్తిమీరతో పాటు జీలకర్ర, టీ ఆకులు, పంచదార వేసి ఉడికించాలి. ఈ నీటిని తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. రెగ్యులర్ గా కొత్తిమీర రసం తీసుకుంటే గ్యాస్ సంబంధ సమస్యలు, గుండెల్లో మంట, అజీర్తి తదితర సమస్యలు దూరమవుతాయి. స్పైసీ ఫుడ్ తినేవారు కొత్తిమీర జ్యూస్ తాగడం మంచిది. పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు ఉన్న మహిళలు, సమయానికి పీరియడ్స్ రానివారు లేదా సాధారణం కంటే ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర నీళ్లలో పంచదార కలిపి తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా ఇవి తగ్గిస్తాయి. మహిళల్లో ఋతుక్రమం వచ్చే సమయంలో తలెత్తే అసౌకర్యాన్ని తగ్గించడంలో ధనియాలు ఉపయోగపడతాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం చాలా మంచిది. ఇందులో అధిక శాతంలో ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. కలరా, సల్మొనెల్లా, లిస్టేరియా, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా కొత్తిమీర కాపాడుతుంది. బ్యాక్టీరియాల కారణంగా మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి. రెగ్యులర్ గా కొత్తిమీర రసాన్ని తాగడం ద్వారా ఈ మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లను తగ్గించవచ్చు.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారు ధనియాలు తినడం వల్ల రిలీఫ్ లభిస్తుంది. కొత్తిమీర రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ముప్పును తగ్గించడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా మలచడంలో కొత్తిమీర రసం ఉపకరిస్తుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా దొరుకుతుంది. కొత్తిమీర జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొత్తిమీర జ్యూస్లో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక కట్ట కొత్తిమీరను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, 1 గ్లాస్ వాటర్ తీసుకుని వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని 1 గ్లాసులోకి తీసుకుని వడపోయకుండా అలానే తాగాలి. రోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగాక అరగంట దాకా ఏమీ తినకూడదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ గర్భంతో ఉన్నవారు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కొత్తిమీరను తీసుకోకపోవడం మంచిది. సర్జరీలకు 2 వారాల ముందు కొత్తిమీరను ఆహారంగా తీసుకోకపోవడం మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.